హైదరాబాద్ నడిబొడ్డున రేవు పార్టీ కలకలం రేపింది. బేగంపేటలోని ఓ రెస్టారెంట్లో రేవు పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ క్లబ్పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు జరిపి రేవు పార్టీ నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 33 మంది యువతులతో పాటు మొత్తం 74 మందిపై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాస్తో పాటు 3 మేనేజర్లను అరెస్టు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున రేవు పార్టీ కలకలం రేపింది. బేగంపేటలోని ఓ రెస్టారెంట్లో రేవు పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ క్లబ్పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు జరిపి రేవు పార్టీ నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 33 మంది యువతులతో పాటు మొత్తం 74 మందిపై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాస్తో పాటు 3 మేనేజర్లను అరెస్టు చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు బేగంపేటలోని ఉర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లో అశ్లీల నృత్యాలు జరుగుతా ఉన్నాయి, ముజ్రా డాన్స్, రేవ్ పార్టీ లాంటి కార్యకలాపాలు కొనసాగుతా ఉన్నాయంటూ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ మేరకు ఉర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. పోలీసులు రైడ్స్ కి వెళ్లినప్పుడు అక్కడ నిజంగానే 33 మంది విదేశీ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయిల ద్వారా కొంత సెమీన్యూడ్ డాన్స్ చేయిస్తా ఉన్నారంటూ కూడా ప్రత్యక్షంగా పోలీసులు అక్కడ జరుగుతున్నటువంటి తతంగాన్నంతా చూసి కూడా అవాక్కుల్లోనయ్యి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ని పబ్బు సిబ్బందిని కూడా పిలిచి క్వశ్చన్ చేయడంతో ఇదంతా కూడా రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్, ఈ రోజు కొత్త కాదు అని తెలియడంతో వెంటనే ఆ 33 మంది మహిళల్ని రెస్క్యూ చేసి మొత్తం 74 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా బేగంపేట పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. బార్ అండ్ రెస్టారెంట్ కేవలం మద్యం సేవించడం కోసం మాత్రమే ఈ రెస్టారెంట్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సరే, అమ్మాయిలను పెట్టి విదేశీ అమ్మాయిలను ఇతర రాష్ట్ర అమ్మాయిలను తీసుకొచ్చి నృత్యాలను చేయించి దాని ద్వారా సెమీ న్యూడ్ డ్యాన్స్లు, ఈ అశ్లీల నృత్యాలు, ముద్రా పార్టీలు, రేవ్ పార్టీలు ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఎక్కడైనా నిషేధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ అంటూ కూడా పోలీసులు పలు సందర్భాల్లో ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏ హోటల్, రెస్టారెంట్, బార్ కూడా ఇలాంటి వ్యవహారాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అసలు అమ్మాయిలని బార్ల దింపి డాన్సింగ్ అనే కల్చర్ ని పూర్తి స్థాయిలో మానేయాలి. ఒకవేళ ఆ రకంగా నిర్వహించినట్టయితే చట్టపరమైనటువంటి చర్యలు సీరియస్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా బార్ అండ్ రెస్టారెంట్ యజమానులకు గతంలోనే ఈ ఆదేశాలు స్ట్రిక్ట్ గా జారీ చేసినప్పటికీ వీరు మాత్రం తమ బిజినెస్ ఎక్కువగా ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి, ఎక్కువగా కస్టమర్స్ ని ఆకట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల అమ్మాయిలను తీసుకొచ్చి వారి ద్వారా ఈ డాన్సింగ్ ప్రోగ్రామ్ చేపడితే అనుకున్న దానికంటే ఎక్కువగా కస్టమర్స్ అక్కడ రీచ్ అయితే వారికి అనుకున్నటువంటి డబ్బులు ఎక్కువగా వస్తాయన్న ఒక ఆలోచనతోటి 33 మంది అమ్మాయిలను పెట్టి వారి ద్వారా అశ్లీల నృత్యాలు చేయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పైన ఉర్వశి బార్ అండ్ రెస్టారెంట్ పైన సోదాలు నిర్వహించి అమ్మాయిలని రెస్క్యూ చేసి మిగతా వారిని అందరూ కూడా అరెస్ట్ చేసి ఆ హోటల్ ని, బార్ అండ్ రెస్టారెంట్ ని సీజ్ చేసి యజమానిపై కూడా కేసు నమోదు చేసి అదంతా కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 33 మంది అమ్మాయిలను రెస్క్యూ హోమ్స్ కి తరలించారు. ఇంకెక్కడైనా వీరు గతంలో ఈ నృత్యాలు చేస్తూ ఏదైనా వ్యభిచారంలో గాని ఇతర కేసులో గాని పట్టుబడి ఉన్నారంటూ కూడా వారి పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఏ దేశానికి చెందిన వాళ్ళు, వీరందరినీ ఎవరు ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు, ఈ ముఠాకి ప్రధాన సూత్రధారి ఎవరు, ఈ అమ్మాయిలను పెట్టి డాన్స్ చేయించడం వల్ల ఇతను ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు, డాన్సర్ల అమ్మాయిలకు ఎంత కమిషన్ ఇస్తా ఉన్నాడు అనే దానిపై కూడా బేగంపేట పోలీసులు దృష్టి పెట్టి ఆ రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ 33 మంది అమ్మాయిలు హైదరాబాద్ లో మకం మార్చి ఏ పబ్ అండ్ రెస్టారెంట్, బార్ అండ్ రెస్టారెంట్ లో ఈ నృత్యాల పేరుతో వీళ్ళని ఒక బిజినెస్ గా వాడుకొని వారి ద్వారా డబ్బులు పోగు చేసుకుంటున్నటువంటి వ్యక్తులపై కూడా దృష్టి పెట్టి ఆ రికార్డ్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఈ 78 మంది దొరికినటువంటి వ్యక్తుల్లో గతంలో ఎక్కడైనా వీళ్ళు వివిధ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఎందుకు ప్రత్యేకంగా ఈ ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ కి బాగా అలవాటు పడ్డారు,
ఏ రకమైనటువంటి ఆఫర్స్ ని ఈ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఈ అమ్మాయిల ఫోటోలు, అమ్మాయిల వీడియోలు పెట్టి దాని ద్వారానే యువతని అట్రాక్ట్ చేసి ఈ బార్ కి పిలిపించుకొని అధికంగా బిల్లు చేయించి ఈ ఆనందాన్ని సాగుతోంది. ఇదంతా రూల్స్ కి వ్యతిరేకంగా, హైదరాబాద్ లో ఉన్నటువంటి కల్చర్ కి వ్యతిరేకంగా సాగినటువంటి కార్యకలాపాలు కాబట్టి అర్ధనగ్న ప్రదర్శనలు, నగ్న ప్రదర్శనలు, అమ్మాయిల ద్వారా లిక్కర్ సరఫరా చేయడము, అమ్మాయిల చేతుల టేబుళ్ల పైన ఈ లిక్కర్ ని సరఫరా చేయడం, ఇదంతా కూడా నిషేధిత కార్యక్రమాలు అయినప్పటికీ ఈ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కొద్దిగా పోలీసులని మేనేజ్ చేసి దాని ద్వారా ఈ యాక్టివిటీ నడుపుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటి 33 మంది విదేశీ ఇతర రాష్ట్ర అమ్మాయిలను దింపి వారి ద్వారా అర్ధనగ్న ప్రదర్శన చేయిస్తూ ఈ యువతకు మద్యం విక్రయాలు చేపడుతూ అది కూడా టైం కి మించి ఈ బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తా ఉందంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడడంతో ఆ వివరాలన్నీ కూడా పోలీసులు బయటికి తీస్తా ఉన్నారు. ముందుగా రెస్క్యూ చేసినటువంటి అమ్మాయిలని వివిధ రాష్ట్రాలకు పంపించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈ కాన్సెప్ట్ ఎవరైతే ఈ అమ్మాయిలను పెట్టి డాన్స్ చేయించి మద్యాన్ని ఎక్కువగా అమ్మొచ్చు అన్న ఆలోచనతో బార్ ఓనర్, మేనేజర్, అక్కడ బార్ మేనేజ్మెంట్ కి చెందినటువంటి వారందరిపై కూడా కేసులు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా స్వాధీనం పట్టుకొని ఎప్పుడెప్పుడుగా ఈవెంట్స్ పెడతా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఈ అమ్మాయిలతో డాన్సింగ్ అసభ్య కార్యకలాపాలు కొనసాగుతా ఉన్నాయి. కేవలం డాన్సింగ్ వరకే ఆగిపోతా ఉందా, తర్వాత అమ్మాయిలను కూడా సప్లై చేసి ఏదైనా వ్యభిచారానికి పాల్పడతా ఉన్నారనే దానిపై కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. అన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. సందీప్, రవితేజ్, అంటే ఇది ఇప్పటి వరకు శివార్ల ప్రాంతంలో మాత్రమే జరిగే ఉండేవి, ఇప్పుడు హైదరాబాద్ నడిబడిన కొలు జరుగుతున్నాయి. అంటే దీనిపై అధికారులు ఏమంటున్నారు? హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా అన్ని ఫామ్ హౌస్లలో, రిసార్ట్లలో, హోటల్స్, బ్యాంకెట్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ లో కూడా స్ట్రిక్ట్ గా ఇలాంటి అసభ్య కార్యకలాపాలకు పాల్పడకూడదు అంటూ కూడా వారందరికీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ప్రతిదీ ఏ కార్యక్రమం జరిగినా అదంతా సీసీటీవీ ఫుటేజ్, వీడియో క్యాప్చరింగ్ జరగాలి. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా అది ఓనర్లదే బాధ్యత, ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి మేనేజర్దే బాధ్యత అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. అమ్మాయిలని సరఫరా చేసిన, అమ్మాయిలని డాన్స్ పేరుతో తీసుకొచ్చిన, వారితోటి న్యూడ్ అండ్ సెమీ న్యూడ్ డాన్సులు చేపించిన, లిక్కర్ సరఫరా చేపించిన, డ్రగ్స్ దొరికిన, అమ్మాయిల ద్వారా ఇంకేదైనా దందా చేపించిన, అక్రమ మానవ రవాణా చేసిన, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన, ఇదంతా కూడా ఈవెంట్ మేనేజర్లదే బాధ్యత, ఆ లీజుకి ఇచ్చినటువంటి ఓనర్లదే బాధ్యత అంటూ కూడా పలు దశలో పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేసి స్ట్రిక్ట్ గా అమలు పరుస్తున్నటువంటి క్రమంలో ఈ సంస్కృతికి కొంతగా దూరం అయ్యి హైదరాబాద్ ప్రజలు ఏకాంతంగా ఒక్కరు మాత్రం వెళ్లి సింగిల్ గా ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్లీ బేగంపేటలో, అది కూడా ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఈ బార్ అండ్ రెస్టారెంట్ లో 33 మంది విదేశీ అమ్మాయిలని, ఇతర రాష్ట్ర అమ్మాయిలని తీసుకొచ్చి అర్ధనగ్న ప్రదర్శనలు చేయిస్తా ఉన్నారంటే చాలా రోజుగా కొనసాగుతున్నటువంటి దందా అనేది అర్థమవుతోంది. ఇప్పుడు పోలీసులు దీని అనేక కోణాల్లో బయటికి లాగుతా ఉన్నారు. కేవలం డాన్స్ వరకే పరిమితమైందా, లేదా ఈ అమ్మాయిలని వ్యభిచారం పేరుతో తీసుకొచ్చి ఆ బుకింగ్స్ దొరకక ఆ అమ్మాయిలను ఇటు డైవర్ట్ చేసి దీని ద్వారా డాన్సుల పేరుతో, నృత్యాల పేరుతో యువతని ఆకర్షణకు గురి చేసి దాని ద్వారా బుకింగ్స్ పెంచుకొని మళ్ళీ ఏదైనా వ్యభిచార కుపాలకు ఈ అమ్మాయిలను పంపిస్తా ఉన్నారనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అన్ని కోణాల్లో కూడా ఈ అమ్మాయిలను విచారణ చేపట్టి వాళ్ళ వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, గతంలో ఎప్పుడైనా హైదరాబాద్ లో దొరికినటువంటి కేసులు, వీరి పేర్లపైన ఏదైనా రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు, వీళ్ళ పర్సనల్ థింగ్స్ అన్నిటిని కూడా పోలీసులు పరిశీలిస్తూ ఏదైనా చెడు రాని అనుకోని చెడు పనులు ఏమైనా చేస్తా ఉన్నారా ఈ అమ్మాయిలు అనేది కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరిశీలించి రెస్క్యూ హోమ్స్ కి తరలించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులను అయితే అదుపులోకి తీసుకుని ఎవరు చెప్పడం కారణంగా ఈ ప్లానింగ్ తో హైదరాబాద్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా వీఐపీలు వెనుక నుంచి నడిపియాలన్నారా, ఎవరైనా వీఐపీలు వస్తా అన్నారా, లేదా పోలీసులు పట్టుకోకుండా మేనేజ్ చేస్తామని ఎవరైనా మీకు హామీ ఇచ్చారనే ఒక కోణంలో కూడా అన్ని వైపుల నుంచి ఈ దొరికినటువంటి రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ.